ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైల్వే కోడూరులోని చందన్ సినిమా హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా చిరంజీవి అభిమానుల కోసం ఆయన నటించిన శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ వద్ద అభిమానులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకలను సందడిగా మార్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రైల్వే కోడూరులో జరిగిన ఈ వేడుకలు అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఇక్కడున్న ప్రతి మెగా అభిమాని నిజంగా చిరంజీవి అభిమాని అని కాదు కానీ చిరంజీవి భక్తులు. రైల్వే కోడూరు మెగా అభిమాన దృష్టిలో ఆయన ఎప్పుడు దేవుడే. అంటే 90s లో ఉన్నటువంటి ఇక్కడున్న సీనియర్ అభిమానులందరూ కొన్ని వందల సార్లు మన తలకోన అడవుల్లో ఆయన చూడడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈరోజు ఒక డేరింగ్, డాషింగ్, డైనమిక్తో స్టార్ట్ అయ్యి సుప్రీం హీరో అంటే మెగాస్టార్. తారలు ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉన్నా నేల నుంచి నింగికి ఎదిగి వెలుగుతూనే ఉన్న ఇప్పటికీ ఏకైక స్టార్ మెగాస్టార్. ఆయన పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. ఇక్కడ కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలు లేకుండా చిరంజీవి గారిని అందరూ అభిమానిస్తారు. ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి. చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాల్లాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా అందరి తరపున, రైల్వే కోడూరు అభిమానులందరి తరపున హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన చందన్ థియేటర్లో ఆయన శంకర్దాదా ఎంబీబీఎస్ చిత్రం రిలీజ్ చేస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా చిరంజీవి దృష్టిలో మన కోడూరికి ఒక సుస్థిర స్థానం ఒకటి ఉంది. ఆయన ఇంద్రా సినిమా రిలీజ్కి గుర్తుగా మన కోడూరు తొలిగేట వద్ద ఇందిరా బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరిగింది. ఎవరు ఫ్యాన్స్ అందరూ కూడుకొని ఇందిరా బస్ షెల్టర్ కట్టించారు. ఆయన పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈరోజు మన నానబాల పురుషోత్తం ఆధ్వర్యంలో ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మరొక్కసారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి 72వ పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడంతా గుమ్మిగుడి ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు మనం చిరంజీవి బర్త్డే అంటే మన ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నాం. ఇలాగే జరుపుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎంత కాలం ఉంటాడో, ఈ జగతి ఉన్నంత కాలం ఆయన పుట్టినరోజు జరుపుకుంటూనే ఉంటాం. ఈ సందర్భంగా ఒక చిన్న సందర్భం నాకు గుర్తుకొస్తా ఉంది.
ఇదే థియేటర్ లక్ష్మీ శోభ ఉన్న రోజుల్లో ఇక్కడ కొండవీటి రాజా అనే సినిమాకు 150 ఎడ్ల బండ్లతో ఇక్కడ చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా వచ్చారు. అప్పట్లో అదొక రికార్డ్. ఎందుకంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, పిల్లలంతా వచ్చేవాళ్ళు లేరు. ఒక చాట్లు వేస్తే మేము కూడా నిచ్చెనేసుకుని చాట్లు వేసి అతికిచ్చే స్థాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిరంజీవి అంటే తరగని అభిమానంతో ఎంతమంది ఇక్కడున్న పిల్లలు చాలా మంది ఆయన వచ్చిన రోజుల్లో నిక్కర్లు వేసుకొని ఉంటారు. కానీ ఈ రోజు వాళ్ళు ఇంకా అభిమానంతో ఉన్నారంటే ఆయన చేసే నటన, ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రజల్లో అంత మనసుకు చాటుకుపోయింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంద్రా సినిమా 156 రోజులు, ఆ రోజుల్లో మేము 175 రోజులు వేయాలని దాన్ని ఎంతో ప్రయత్నం చేసినా కొన్ని కారణాల వల్ల దాన్ని 170 రోజులు వేయలేకపోయినాం. 156 రోజులు ఈ రైల్వే కోడూరులో ఇందిరా అనే సినిమా ప్రదర్శింపబడింది. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిరంజీవి మీద అభిమానంతో, ఆయన మీదున్న ఆత్మ అలా చెప్పుకోవడానికి కూడా ఆయన ఏమంటే మన ఇంట్లో మనిషి అనేదే ఉంది తప్ప ఆయన ఒక నటుడు కాదు. మన ఇంటి పెద్ద కొడుకుగా అందరి దృష్టిలో ఉన్నాడు. ఆయనకు ఇంకొకసారి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై చిరంజీవా జై చిరంజీవా. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.